ఆఫీసర్తో మీరు డిస్ప్యూట్ రావడం అన్నది వాస్తవం కాదండి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్. తర్వాత మీరు దాని మీద డిఐజీ రవిగుప్తా గారు ఇన్వెస్టిగేషన్ చేశారు, మీరు కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళారు, ఇంత జరిగింది. ఆ ఆఫీసర్తో ఇప్పుడు మీరు కలిసి పనిచేయాల్సి వస్తే ఎలా పనిచేస్తారు? ఇప్పుడు అబ్సల్యూట్గా వీఆర్ కంఫర్టబుల్. ఇప్పుడు జనరల్గా మీరు ఆయన కలిసి ఎక్కడో దగ్గర పనిచేయాల్సి వస్తుంది సిస్టంలో. పనిచేస్తున్నప్పుడు అంతవరకే అది, అంతేగాని తర్వాత పనిచేయాల్సి వస్తే వీల్ వర్క్ అంతే తప్ప. కానీ ఆ డిస్ప్యూట్ అయిన తర్వాత మీ ఇద్దరు కలిసి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కూడా కంఫర్టబుల్గానే ఉంటాం అనమాట. అదే అబ్సల్యూట్లీ అనేది అది నథింగ్ టు బి లుక్డ్ ఇన్ టు పర్సనల్ దీంట్లో కాదనమాట. సో అది ఆ ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ ఎట్లా అయిందో అది పొరపాటున అలా అర్థం చేసుకోవడంతో కొంత ఇబ్బంది పడ్డాం మేము. సో అది పర్సనల్గా ఏదో వచ్చిందని, బట్ అది పర్సనాలిటీ ఇష్యూస్ కాదు, అది ఇట్స్ ఓన్లీ ఆ జరుగుతున్న క్రమంలో అప్పుడున్న పరిస్థితుల్లో బహుశా అట్లా వెళ్ళుండొచ్చేమని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకొక విషయం అండి, రంగనాథ్ మంచి కేసులు చేస్తాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. రంగనాథ్ నక్సలైజ్ మూవ్మెంట్ అరికేటాడు. రంగనాథ్ మంచి అయోష మేర కేసులు లాంటివి లాజిక్ పారామీటర్స్తో వెళ్తారు అన్నది ఒక ఎంత మంచి పేరు ఉందో. రంగనాథ్కి హెడ్ స్ట్రాంగ్. రంగనాథ్ ఎవరి మాట వినడు, పైర్ ఆఫీసర్లు చెప్పినా లేదా పొలిటీషియన్ చెప్పినా వినడు, ఆయన అనుకుందే చేస్తాడు అన్నది ఒక ఆరోపణ. ఉంటుంది. అంటే పైన ఆఫీసర్స్ చెప్పింది, పొలిటీషియన్ చెప్పింది నేను వినకపోవటం అనేది ఏం లేదండి. అక్కడ బట్ పైన ఆఫీసర్ నా పైన అధికారి చెప్పింది ఖచ్చితంగా వింటాను. అంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండరు అనేది ప్రధాన. కొంచెం మొండితనం ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, ఆ స్టబర్నెస్ ఉండొచ్చేమో, అది బహుశా నా ఇన్హెరెంట్ క్యారెక్టర్ ఏమో, బహుశా కొంచెం మొండితనం ఉంది. కొంత ఏంటంటే చెప్పిన దాన్ని రాజకీయ నాయకుడు వచ్చేసి పలానా వాడిని పెట్టండి, పలానా వాడిని తీసేయండి అంటే నేను విన్ను, తప్పకుండా విన్ను. ఎందుకు వినాలి? అది నేను నా జీవితంలో ఇప్పటిదాకా ఎవరిని కూడా రాంగ్ కేసులో ఎవరిని కూడా నేను పెట్టలేదు. ఉన్న ముద్దాయిని ఎప్పుడు దాకా తీయలేదు, నాకు తెలిసి తీయలేదు అన్నమాట ఇప్పటిదాకా. సో అంటే రికమెండ్ చేసినా సరే సీఏ పోస్టులు ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెట్టారు, డీజీ చెప్పిన వినేవారు. అట్లా కాదండి, అట్లా చెప్పినవి చేస్తారు. పైన అధికారులు అక్కడ వాళ్ళు పలానా వాడికి ఇవ్వండి అంటే కనుక మంచి అధికారి అయితే తప్పకుండా, లేదా మేము అబ్జెక్ట్ చేయటం చేస్తాం అన్నమాట. చేస్తాము. అది డీజీ గారు చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా వాళ్ళకి మేము చెప్తాం, సార్ ఇలా ఉన్నారు, ఇతని మీద ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. ఇట్స్ నాట్ దట్ ఇది మేము ఒక్కలే, ఇది అందరూ బాగా చేయాలనే ఉన్నారు సిస్టమ్ని. సో ఇదే ఉత్తి ఏది నేను ఒక్కనే ప్రొజెక్ట్ అవ్వాలనేది ఏం కాదన్నమాట. అందరూ బాగా చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. కొంత ఉంటాయి, బిహేవియరల్గా ఉండొచ్చు. నాకు అట్లా అని నా ఆఫీసర్స్లో నాకు అద్భుతమైన రిలేషన్షిప్ ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు హైదరాబాద్లో మా సిపి గారు ఉన్నారు, ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ఆఫీసర్. అసలు బహుశా చాలా తక్కువ మంది ఉంటారు భారతదేశంలో అట్లాంటి ఏది ఆ క్యాలిబర్ ఉన్న ఆఫీసర్స్. సో ఐ షేర్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ హిమ్. మా జాయింట్ కమిషనర్ ఉన్నారు, అట్లానే మా అడిషనల్ కమిషనర్ ఇంతకుముందు జితేంద్ర గారు ఉన్నారు, ఇప్పుడు అప్పాకి మన టీఎస్పీ డైరెక్ట్. ఐ షేర్డ్ వెరీ గుడ్ రిలేషన్. నాకు ఎస్పీలో చాలామంది ఎవరు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, శ్రీనివాసులు గారు ఉన్నారు. అంటే నేను పనిచేసిన ప్రతి చోట కూడా నా పైన అధికారులతోటి నాకు ఉన్న సంబంధం ఇప్పటికీ అంత పర్సనల్ లెవెల్ అంతే కోఆర్డియల్గా ఉన్నదన్నమాట. అంటే మీకున్న ఇప్పుడు సర్వీస్లో మీ కంఫర్ట్గా ఉన్న ఆఫీసర్ ఎవరు? మీ ఐడియాలజీని విభేదించిన ఆఫీసరు, ఆయనతో పని చేయకూడదు అన్న డిసైడ్ అయిన ఆఫీసర్ ఎవరు ఉన్నారు? లేదండి, అది నేను పని చేయలేదు అనేది నేను చెప్పకూడదు, కానీ చేయకూడదు అనేది అంటే అది ఇబ్బందికరమైన ఉండొచ్చు కొంతమంది, బట్ అలా అని నేను వాళ్ళకి పని చేయకూడదు అనేది లేదు. కానీ బట్ నాకు కంఫర్టబుల్ ఆఫీసర్స్ వీళ్ళు అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, నాకు మిగతా వాళ్ళు కంఫర్టబుల్ కాదని అనుకో. అలా అని కాదు, వీళ్ళతో నేను పని చేశాను, ఇంకా వేరే వాళ్ళతో పని చేశాను ఇంకా కంఫర్ట్ ఉండేదేమో. నాకు వీళ్ళతో నేను పని చేయడంతో ఎక్సలెంట్ కంఫర్ట్ ఉంది. మా ఇప్పుడు సిపి గారితో అంటే ఆయన ఏంటంటే వర్క్ కల్చర్ని అక్కడ ఎంకరేజ్ చేస్తాడు. సో మీలో ఏమన్నా ఏది ఆలోచనలు ఉంటే కానీ చేస్తాడు. చాలా సిన్సియర్గా కమిట్మెంట్తో చేసే అధికారం. సో మనకేంటంటే అట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు న్యాచురల్గా మనం పనిచేయాలనేటటువంటిది వస్తుంది. అక్కడ అట్లనే సేమ్ బాలసుబ్రహ్మణ్యం గారు మా ఎస్పీగా ఉన్నప్పుడు ప్రకాశంలో హీ వాజ్ వెరీ కమిటెడ్ మ్యాన్. సో చాలా సిన్సియర్గా పనిచేయాలి. సో నాకేంటంటే అంత మంచి ఇది ఉండేది. శ్రీనివాసులు గారు ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు ఆయనతో కూడా అంతే ర్యాపో మంచి వర్క్ కల్చర్ ఉంది. సో అంటే వర్క్ కల్చర్ బట్టి అక్కడ ఉన్న ఆఫీసర్స్ తోటి నేను ఉంటాను. కొంత ఇబ్బందికరమైన ఉంటే కనుక ఆఫీసర్స్ తోటి ఉంటే కనుక నేను డైరెక్ట్గా కొంత అంటే నేను అంత నేను కంఫర్టబుల్గా లేనని వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్తాను. అంటే ఇండికేషన్ అని కాదు, నేను నాకు కొంత నేనేంటంటే లేదు ఇది కరెక్ట్. నేను ఆఫీసర్కి కంప్లైంట్ ఇచ్చేవారా? లేదు, అట్లా కంప్లైంట్స్ ఏమి ఇప్పుడు లేదు. కంప్లైంట్స్ ఇప్పుడు మీ సుపీరియర్ కాకుండా మీ సబార్డినేటర్లు తీసుకుంటే మీతో ఇంతకాలం పనిచేసినప్పుడు జస్ట్ లైక్ మీ ప్రసాద్ గారి పేరు చెప్పారు, అలాగే మీతో ఇంతవరకు రేపు పలానా ఆఫీసర్, పలానా ఎస్ఐ ఐ థింక్ లేదంటే ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరూ బాగా వర్క్ చేశారు
అని ఒక టీం మీకు ఏమైనా ఉందా? అటువంటి ఆఫీసర్లు ఎవరైనా మీరు ఐడెంటిఫై చేసుకున్నారు? చాలామంది కానిస్టేబుల్స్ వీళ్ళ నుంచి ప్రతి వాళ్ళు చాలామంది వాళ్ళు చేయబట్టి ఇది ఇప్పటిదాకా అంటే మీకు పర్టికులర్గా వీళ్ళైతే నాకు బాగా పనిచేశారు అలా లేదు. నా పర్టికులర్ ఈ టీమ్ తోటే నేను చేస్తానని లేదు, ఎవరితోటైనా చేయగలగాలి. సుబ్రహ్మణ్యం గారు, మహేందర్ రెడ్డి గారు పేర్లు చెప్పారు. ఆ విధంగా మీకు మీ సబార్డినేట్స్లో సమ్ ఎక్స్వైజ్ చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు నేనేది చాలామంది పనిచేసిన ఆఫీసర్స్ బ్రహ్మాండమైన టీంలు ఉన్నారన్నమాట. సో మనకన్నా తెలివిగా ఆలోచన చేసే మెంబర్స్ ఉంటారు. కానిస్టేబుల్స్ కూడా మనకన్నా యాక్టివ్గా, అంటే ఒక ఎస్పీగా నేను ఆలోచించడానికి కానీ చాలా బాగా చేసి ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ తీసుకొని ఆ ఇన్పుట్స్, ఆ వాతావరణం మనం క్రియేట్ చేయాలి అక్కడ, అంతే అనమాట. కానిస్టేబుల్స్ తోటి హోంగార్డ్, మీకు చెప్పాను ఆయేషా మీరా కేసులో ఆ ఆలోచన ఇచ్చింది అతను అక్కడ ఉన్నట్టు కానిస్టేబుల్. సో అక్కడ కోర్ట్ కానిస్టేబుల్. సో అంటే ఆ వాతావరణం క్రియేట్ చేస్తే సక్సెస్ అంటారు. అంతే, డెఫినెట్గా ఎవరికైనా కానీ కూడా ఒక్కడే మనం చేస్తే కనుక ఏం కాదు. ఆ టీం వర్క్ ఉండాలి. ఆ టీం వర్క్ కూడా అంత నిబద్ధతతోటి పనిచేసే టీం ఉండాలి. ఆ పనిచేసే టీము అప్పుడు వాళ్ళు ఆ నిబద్ధతోటి పనిచేసే టీం తోటి మనం అద్భుతాలు చేయొచ్చు అనేది అంటే నేను అనుకుంటానండి అట్లా. ఇప్పుడు మీకు పోలీస్ క్వార్టర్స్ కేటాయించిన మీరు ఈ సొంత ఇంట్లో ఉండడానికి ఒక ప్రధాన కారణం అంటే ఫ్యామిలీ, ఫాదర్ మదర్ వాళ్ళతో ఉన్నాక, లేదా దేనికోసం ఇక్కడ మీరు? ఇది మా సొంత ఇల్లేనండి. సో మేము 1979లో మా నాన్నగారు అప్పుడు సర్వీస్లో ఆయన అప్పుడు మా నాన్నగారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు ఇది చాలా అవుట్స్కర్ట్స్లో ఉండేది ఈ కాలనీ అనమాట, ఇదంతా కూడా. సో ఇప్పుడేమో ఇది సిటీ, ఇది హార్ట్ అయింది. సో వన్ ఆఫ్ ది మంచి కోర్ ఏరియాస్ అయింది. సో ఎప్పుడో కట్టుకున్న ఇల్లు ఇది. సో దాదాపు 30 ఏళ్ల క్రితం కట్టుకున్నాం. మా ఫాదర్ దగ్గర ఏంటంటే ఇన్నాళ్ళు నేను వర్క్ చేసి ఎప్పుడు కూడా మా ఫాదర్ దగ్గర లేను. మా ఫాదర్ సుబ్బయ్య గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, 80+ ఉంటుంది. సో మంచి హెల్తీగా ఉంటారు. సో మా ఇంట్లో ఏంటంటే ఒక హెల్తీ వాతావరణంతో అందరం కలిసి మనవాళ్ళు మనవరాళ్ళతో కూడా మా నాన్నగారు వాళ్ళు ఉంటే కనుక, మా మదర్ నా చిన్నప్పుడే అంటే 2000 కొత్తగూడెంలో డిఎస్పీగా చేరినప్పుడు అప్పుడే చనిపోయారు క్యాన్సర్ తోటి. సో 17 ఏళ్ళ నుంచి మా ఫాదర్ ఒకళ్ళే ఉంటారు. సో మాకు మంచి అవకాశం ఇప్పుడు మా నాన్నగారి దగ్గర ఉంటారు. నాన్నగారు చూసుకోవచ్చు. ఒకప్పుడు తిరిగిన గల్లీలు అన్ని అందరూ ఉంటారు ఇక్కడ, అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు, అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు. సో ఇదంతా గల్లీలు కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి నాకు కంఫర్ట్ వాతావరణం ఉంటుంది. సో ఇదే ఇల్లు, ఇదే మేము ఇదే అందరం కలిసే ఉంటాం ఇంట్లోనే. సో వీఆర్ వండర్ఫుల్ ఫ్యామిలీ అనమాట అట్లా అన్నట్టు. అంటే మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? మా అరేంజ్ మ్యారేజ్ అండి. సో నా మిసెస్ లక్ష్మీ లావణ్య. సో చాలా ఏంటంటే దైవభక్తి ఎక్కువ అండ్ యూనో మంచి గృహిణి అండ్ వెరీ కంఫర్టబుల్ నాకు లైఫ్ పార్ట్నర్. పిల్లలు 2 ఉన్నారండి. మా పాప రుషిత, బాబు కౌశిక్ అనమాట. సో పాప మొన్న ఇంటర్మీడియట్ అయిపోయి లాలో చేరింది. బాబు వచ్చేసి 10th క్లాస్లో ఉన్నాడు. సో ఇది మా చిన్న ఫ్యామిలీ. మీకు ఈటీ ఏదండి? ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్, ఇది మొత్తం హెడ్ స్ట్రాంగ్ అయిపోయి హెడ్ అంతా హీట్ ఎక్కినప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తుంటారు? నేను బుక్స్ చదువుతానండి. కొంచెం బుక్స్, ఒకటి పాటలు బాగా వింటాను. పాత పాటలు, కొత్తవి కాదు, పాత పాటలు వింటాను. బుక్స్ ఈ మధ్య కొంచెం అంబేద్కర్ దీనికి సంబంధించిన బుక్స్ కొంచెం ఎక్కువ చదువుతున్నాను. హూ ఆర్ శూద్రాస్ అదొక బుక్ ఈ మధ్య చదివాను. అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్. సో ఇట్లా కొన్ని అంబేద్కర్ రచనలు కూడా కొన్ని ఈ మధ్య కాస్త, అంటే మ్యూజిక్, సినిమాలు అవే ఉన్నాయి. ఏమంటారు? మ్యూజిక్, సినిమాలు కూడా చూస్తానండి. సినిమాలు కూడా టైం దొరుకుతుందా మీకు? టైం చూసుకోవాలంటే నేనేది పిల్లలతో మనం స్పెండ్ చేయాలి. పిల్లలకి చదువు చెప్పాల్సిన అవసరం ఉంటే పిల్లలకి చదువు చెప్తాం. వాళ్ళ మన సినిమా అంటే మనకు అన్నీ అకామిడేట్ చేయాలి. మనం ఉద్యోగం ఒకటే చేస్తే సరిపోదు కదా, బ్యాలెన్స్గా ఉండాలి. ఒక ఫ్యామిలీగా కూడా యూ షుడ్ బి సక్సెస్ఫుల్ అనమాట. సో అటు భార్యకి పిల్లలకి మనం టైం కేటాయిస్తూ, మన కోసం కొంత టైం కూడా ఇచ్చు, మనలో మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ, మనల్ని ఎప్పుడు పర్సనాలిటీగా, వ్యక్తిత్వం అనేది ఎప్పుడు కూడా పెరుగుతుండేటట్టు, మనం ఏంటంటే మంచిగా మన ఆలోచనలు కూడా మంచి తీసాం. దేవుడిని నేను పెద్దగా నమ్మను, కానీ నా భార్య బాగా దైవభక్తి ఎక్కువ. నేను దేవుడి దగ్గర నేను దండం పెట్టుకునేది ఒకటే, నా వైపు నుంచి తప్పు జరగకూడదు, నా వైపు నుంచి ఈ సమయానికి చెడ్డ జరగకూడదు, నా వల్ల మంచి జరగాలి, నా చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలానే తయారు చేయాలి అనేటటువంటిది. అందరూ బాగుండాలి, నేను దాంట్లో నా రోళ్ళు తప్పకుండా కాస్త కూస్తూ ఉండాలి అనేది నేను అనుకుంటాను. అంతకుమించి నేను దేవుడిని నేను పెద్ద కాన్సెప్ట్లే పెద్దగా నమ్మను అనమాట. ఓకే. అంటే ఇంట్లో వంట చేయడం అటువంటి కార్యక్రమాలు ఏం చేస్తుంటారు? లేదండి, నేను చేయను, నాకు పెద్దగా రాదు, కానీ టీ ఎప్పుడైనా పెడుతుంటాను. లేటెస్ట్ సినిమా ఏం చూసారండి? అందులో మీకు నచ్చింది? లేటెస్ట్ది ఈ మధ్యకాలం చూసిన సినిమాల్లో మన శర్వానంద్ సినిమా వచ్చిందండి, మహానుభావుడు. అదొకటి బాగానే సరదాగా అనిపించింది, చూశాను. నెక్స్ట్ బాహుబలి 2 సార్లు చూశాను. సో రాజమౌళి గారిని కూడా ఇన్వైట్ చేసి మేము మొన్న ప్రోగ్రామ్ కూడా చేసాం.
సో అది ఎంతవరకు వచ్చింది సార్ కాన్సెప్ట్ అది? అంటే అవేర్నెస్ కాన్సెప్ట్, అవేర్నెస్ది వాళ్ళు ఆయన బాహుబలి టీము రాజమౌళి గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ కూడా పెట్టి మనం చేసాం. సో బాహుబలి ఈ మధ్యకాలంలో 2 సార్లు చూసిన సినిమా ఏమైనా ఉందా అంటే బాహుబలి పార్ట్ 2 అండి, అది చూసాను అనమాట. ఓకే. సో జనరల్గా ఒకసారి చూస్తాం. సినిమా హీరోలు హీరోయిన్లు ఎవరండి మీకు బాగా లైక్ చేస్తారు? సినిమా హీరోస్ చాలామంది ఉన్నారండి. అంటే నాకు సినిమా నచ్చితే అది ఉంటుంది. సో ఈ మధ్య అప్కమింగ్ వీళ్ళందరూ కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు శర్వానంద్ ఒకళ్ళు, నాని వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. పాత దాంట్లో చిరంజీవి గారి ఎన్టీఆర్ చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం ఉండేది. పాత ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్. చిరంజీవి మీ ఫ్యాన్ అంటున్నారు కదా, చిరంజీవి గారు ఈ మధ్య ఎప్పుడు కలిసారు? ఈ మధ్యకాలంలో ఈ మధ్య కలవలేదు, ఎప్పుడో చాలా రోజుల క్రితం కలిసాం అనమాట. సో పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత పెట్టి తర్వాత అది అయిపోయిన తర్వాత కూడా ఆ తర్వాత అండి ఫంక్షన్స్లో ఎక్కడ కలిసినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టి అభిమానులు దూరం అయ్యారా, పార్టీ పెట్టడం తప్పు చేశారంటారు మీ వ్యక్తిగత? అంటే నేను అంత విశ్లేషణ చేయగలిగే అంత రాజకీయ పరిజ్ఞానం నాకు లేదండి. సో అది బహుశా వారిని అడగాలి. నాకు అంత పరిజ్ఞానం. అభిమానిగా చెప్పండి, నేను అభిమానిగా చెప్తాను. అభిమానిగా ఎస్, బహుశా ఆయన ఆ పార్టీ మంచి ఉద్దేశాలతో ఏమైనా పెట్టి ఉండవచ్చు. ఆ తర్వాత దాన్ని కొన్ని సందర్భాల్లో అది క్లోజ్ చేశారు. సో అది బహుశా అది క్లోజ్ చేయడంతో కూడా కొంత రాజకీయంగా మటుకు డెఫినెట్గా కొంత ఆయనకి ఎదురుదెబ్బ అని అనుకోవాలి. బట్ ఏదైనా కానీ అంత నేను విశ్లేషణ చేయగలిగే అంత వ్యక్తిని అయితే కాదు దానికి. సార్ ఇప్పుడు ఫైనల్గా మీరు డిపార్ట్మెంట్లో పబ్లిక్ ఏం సర్వీస్ చేయబోతున్నారు ఫ్యూచర్లో? మీ అసలు యామినేషన్ ఏముంది? నాది ఒకటేనండి, నా వల్ల ఇందాక మీకు చెప్పాను, నేను దేవుడి దండం పెట్టుకున్నాగా నా వల్ల పొరపాటు జరగకూడదు, నాకు ఎప్పుడు కూడా చెడు ఆలోచన మైండ్లో రాకూడదు. సో నేను నా వల్ల సమాజానికి మంచి జరగాలి. సో ఇంతే కోరుకుంటాను అనమాట. సో నేను చేయగలిగినంత వరకు నేను చేస్తాను. సో నేను అందరూ వేరే వాళ్ళని చూసి నేను చెడుగా అనేది వెళ్ళాలనేటటువంటిది అది ఉండకూడదు. సో కొంత నాకు బిహేవియర్లో మీరు అన్నారు కదా, కొంచెం మొండితనం అనేది వీలైనంత వరకు నేను కంట్రోల్ చేసుకోవడానికి నేను చూస్తుంటాను అనమాట. ఎప్పటికప్పుడు నాలో నేను ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ ఉంటాను. సో కొంత ఇది ఉంటాను. సపోజ్ ఎవరికైనా నచ్చలేదు అనుకోండి, పలానా ఎవరు రాజకీయ నాయకుడు లేదా పైన అధికారి అని చెప్పినప్పుడు నేను మార్చుకోవాలి. అందరూ వాళ్ళు సిన్సియర్గా ఉండే వాళ్ళే ఉంటారు. రాజకీయ నాయకులు అందరూ కూడా తప్పట్టడం లేదు. సీనియర్ ఆఫీసర్స్ నాకన్నా ఇంకా బాగా చేసేవాళ్ళు ఉంటారు. బట్ నేను చెప్పే పద్ధతి కొంత మార్చుకోవాలనేది నేను ఎప్పటికప్పుడు నేను కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. కరెక్ట్ చేసుకుంటాను. బట్ ఏదైనా కానీ కోర్ ప్రిన్సిపల్స్ మటుకు ఎస్, మనం ఎవరైతే కనుక వీళ్ళు ఉంటారు చూసారా, బడుగు బలహీన వర్గాలు, బీదవారు, వాళ్ళకి అండగా ఉండాలనేది ఉంటుందండి. అలానే గొప్ప వాళ్ళకి అనేది మనం ఏమి ప్రెజుడిస్ అయ్యి ఉండాలని కాదు, వాళ్ళు కూడా న్యాయం ఉంటే ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళకి ఎవరు పలికేవాడు ఉండడు కాబట్టి ఆ టైంలో సిస్టంలో మీరు కొంత ఎదురుదలాల్సి వస్తుంది. తప్పకుండా ఎదురుస్తాం అన్నమాట. అది దానికి మనం మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మంచి కోసం చేస్తున్నాం. పాజిటివ్ బయాస్ తోటి చేయాలనేది రాజ్యాంగంలోనే చెప్తుంది, పాజిటివ్ బయాస్ ఉండాలనేది. సో మనం పాజిటివ్ బయాస్తో చేస్తున్నాం. ఎదుర్కొంటే తప్పులు ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఏం పర్వాలేదు అనేటట్టు. అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి, నేను కూడా ఉండాలి అనే కోరుకునే రంగనాథ్ గారు ఫ్యూచర్లో మరిన్ని సక్సెస్ తీసుకురావాలి. ఎవరైతే చెప్తున్నారో ఆ అంబిషన్ బడుగు బలహీన వర్గాలకి, పేదవారికి పోలీస్ ఉంది అనే ఒక నమ్మకాన్ని కలిగించేలా రంగనాథ్ గారి ప్రవర్తన, రంగనాథ్ గారి డ్యూటీ ఉండాలి. ఇకపై కూడా రంగనాథ్ గారు నెక్స్ట్ డిఐజీ అవ్వాలి, ఐజీ అవ్వాలి. ఎక్కడ ఐజీ అయినా అంటే జనరల్గా ఆ స్థాయికి వచ్చిన తర్వాత కూడా కింద స్థాయి పబ్లిక్తో, కింద స్థాయి సిబ్బందితో ఎలాగ ఉండాలి, అదేవిధంగా పబ్లిక్ తన దగ్గరకు వచ్చిన పబ్లిక్తో కూడా అదే విధంగా బిహేవ్ చేయాలని కోరుకుందాం. ఇది ఈ వారం. నమస్కారం. I am Ranganath, DCP Traffic, working in Hyderabad city. I have just now given an interview to Muralidhar of iDreams. So please do watch it, and any comments, please post. I'll be very happy to see those comments.